హైదరాబాద్లో అలాగే తెలుగు రాష్ట్రాల వినాయక చవితి సందడికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఖైరతాబాద్ మహాగణపతి నుంచి మా ప్రతినిధి నుమాన్, అలాగే బాలాపూర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్, అలాగే విజయవాడ నుంచి ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ముందుగా నుమాన్, మహాగణపతికి ఖైరతాబాద్ మహాగణపతికి అక్కడ భక్తులు సందడి ఎలా ఉంది, అలాగే ఎలాంటి ప్రత్యేక పూజలు ఈ రోజు నిర్వహిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఖైరతాబాద్ అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది. కిక్కిరిసినటువంటి భక్త జన సందోహంతో ఖైరతాబాద్ అంతా కూడా ఒక సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇటు ఖైరతాబాద్ లో నెలకొందని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో ఎటు చూసినా కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా గణేశుడి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాను. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇటు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇటు కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలువైపుల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఇటు ఈ నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, ఇటు దాంతోపాటు ట్యాంక్ బండ్, లకడి కాపుల పరిసర ప్రాంతాల్లో అంతా కూడా భారీగా ట్రాఫిక్ రద్దీ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు క్యూ లైన్ లో కూడా దాదాపు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి 1.5 పైగా సమయం పడుతుంది. సో ఎంతమంది భక్తులు వచ్చారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా ప్రస్తుతం మనము మాట్లాడతాము. ఉదయం నుంచి ఇప్పటివరకు దాదాపు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, సో ఎలా? లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఉదయం సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, మరి రైట్ సైడ్ లోనేమో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్ లోనేమో శివపార్వతి కళ్యాణము, 7 సర్పాలు, 7 తలలు, మరి 14 చేతులు, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్షల మంది వచ్చారు పబ్లిక్. ఉదయం పద్మశాలి సంఘం వరకు 75,000 కడవ, 75,000 కడవ గరకమాల, 75,000 జంజం, పట్టు వస్త్రాలతో మరి గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో పూజలో పాల్గొన్నారు. తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్, తెలంగాణ మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అన్న గారికి వచ్చారు. మరి కుటుంబ సభ్యులతో వారు పూజలో పాల్గొన్నారు. పొన్నం లక్ష్మయ్య సిటీ ఇన్ఛార్జ్ మరి వారికి పూజలో పాల్గొన్నారు. మరి ఏరియా ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. భక్తులకు లక్షల మంది వస్తున్నారు. వాళ్ళకు పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ ఏర్పాటు చేశాం. ఇక లైన్ లో వస్తున్నారు. అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. మరి హెల్త్ డిపార్ట్మెంట్ మరి 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మా గవర్నమెంట్ నుంచి ఒక 24, ఆ తర్వాత 30-35 సీసీ కెమెరాలు ఏర్పాటు. రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం భక్తులు ఎంతమంది వచ్చినటువంటి అవకాశం ఉంది? భక్తులు విపరీతంగా గత సంవత్సరం కంటే ఒక 10-15 లక్షల మంది ఈ సంవత్సరం పెరగొచ్చు. మరి చాలా రద్దీ ఉంటుంది. సండే రోజు ఉదయం నుంచి లైన్ ఉంటుంది, నైట్ 11 గంటల దాకా లైన్ ఉంటుంది. భక్తులకు వాలంటీర్ ఏర్పాటు చేశాం. 4 దిక్కు బారికేట్లు ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్ ఇక్కడ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, మరి వినాయకుని బ్యాక్ సైడ్ ఇక్కడ ఐఎంఎక్స్ థియేటర్. మేము వినాయకుని దగ్గర మీరా టాకీస్ నుంచి విఐపి వాళ్ళు వస్తారు. మరి డైరెక్ట్ గా వినాయకుని పాదాల దగ్గర తీసుకెళ్తాం. రైల్వే గేట్ ఉంటుంది, అక్కడి నుంచి డైరెక్ట్ గా మరి వినాయకుని పాదాల దగ్గర తీసుకెళ్తాం. మరి అక్కడి నుంచి మేము ఐఎంఎక్స్ థియేటర్ పంపిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. 50 నుంచి 55 వరకు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా డిపార్ట్మెంట్, గౌరవనీయ ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నారు దర్శనం? రేపు ఎన్నింటికి స్టార్ట్ అవబోతుంది? రేపు 7 గంటలకు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల దాకా దర్శనం ఉంటుంది. భక్తులకు అన్ని విధాలుగా మాకు డిప్యూటీ సీఎంపీ వస్తున్నారు, డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క, మల్లు నందిని మేడం గారు, సూర్య గారు వస్తున్నారు. మేము ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి అన్ని విధాలుగా ఒక రోజు ముందొచ్చి ఇక్కడ మా కంటికి కనిపిస్తూ లక్షల మంది కవర్ చేస్తూ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూడొచ్చు ఇటు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు కూడా వారి సెల్ ఫోన్లలో ఖైరతాబాద్ మహాగణపతిని దిగుతూ, ఫోటోలు దిగుతూ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు యువత కూడా తరలి వస్తున్నారు. వారి ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ, ఫోటోలు దిగుతూ సందడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. క్యూ లైన్ అంతా కూడా కిక్కిరిసిపోయాయి. మొత్తం దాదాపు 4 ఏర్పాటు చేశారు. దాదాపు 4 ఆ లైన్లలో 4 వైపుల నుంచి కూడా ఇటు ఐమాక్స్ థియేటర్ నుంచి కానివ్వండి, దాంతోపాటు ఇటు మీరా టాకీస్, సెన్సేషన్ థియేటర్ వైపు మార్గం కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ రైల్వే గేట్, ఈ మార్గంలో కూడా పూర్తిగా ఏదైతే రాకపోకలు బంద్ చేసేసి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఎంతమంది భక్తులు వస్తున్నారో అదేవిధంగా భక్తుల ఫ్లోటింగ్ కూడా అదే విధంగా పోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు?
కర్ణాటకలో వచ్చినా మనం కర్ణాటక ఎవరెవరు వస్తాం మన ఇక్కడే లోకల్లో ఉంటాము చాలా బాగుంది ఇప్పుడు సూపర్ చూడొచ్చు. అంటే కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే తరలి వస్తున్నారు. సో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో సో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కాన్సాయ హైదరాబాద్ లోకల్ మాదాపూర్ ఎలా అనిపిస్తుంది? అదే ఎవ్రీ ఇయర్ స్పెషలే. సో దానికంటూ ఇక ప్రత్యేకంగా ట్రావెల్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? అయితే ఆల్వేస్ ఎక్సైటింగ్ అనమాట. ఇప్పుడు కలెక్షన్ పెట్టిన హైదరాబాద్లో ఖైరతాబాద్ ఫేమస్. సో ఎప్పటి నుంచో వైజాగ్లో ఉన్నప్పుడు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 1 year నుంచి చూడటం మొదలు పెట్టాం. ఇంకా రావడం వల్ల సరదాగా వచ్చి అలా దండం పెట్టుకొని వెళ్ళిపోవడం మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం రాదు హైదరాబాద్ కి. ఇంత విగ్రహం నేను ఎప్పుడు చూడలేదు. సో బాగుంది. మీకు దర్శనానికి ఎంతసేపు టైం పట్టింది? జస్ట్ 5 minutes అండి. ఇప్పుడు ఎట్లా వచ్చా అట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది. చాలా ఘనంగా బాగా వైభవంగా చేసినారు. ఫస్ట్ టైం నేను చూసినాను కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తాను. ఎట్లా ఉంది ఎగ్జైట్మెంట్? ఇంకా దాదాపు 70 అడుగులు ఎత్తు. నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం చూస్తాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఫస్ట్ టైం ఇంత హైట్ ఎప్పుడే నేను చూడలేదు. సో అందుకని చాలా బాగుంది. సండే ఉంది మళ్ళీ రేపు ఒకసారి ఫ్యామిలీతో అందరూ వస్తాం, ఫ్యామిలీతో సహా వస్తాం. చూడొచ్చు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా దాంతోపాటు ఫ్రెండ్స్ తో అందరూ కూడా తరలి వస్తున్నారు. సో ఒకసారి కాదు మళ్ళీ చూడడానికి వస్తాము ఖైరతాబాద్ గణేశుడి. సో ఎన్నిసార్లు చూసినా కూడా ఖైరతాబాద్ గణేశుడి రూపం మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. 70 అడుగుల ఎత్తులో మనం చూస్తున్నాము. దాదాపు సప్త సర్పాలు, సో సప్త ముఖాలు 7 తరాలతో ఒకవైపు శ్రీనివాస కళ్యాణ ఘట్టం, మరోవైపు ఏదైతే శివపార్వతుల కళ్యాణ ఘట్టంతో, సో మరోవైపు అయోధ్యలో ఉన్నటువంటి ఏదైతే బాలరాముడి విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ గణేశుని వద్ద మాత్రం అంతా కూడా సందడితో కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. కేవలం హైదరాబాద్ నగరంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా ఇసుకేస్తే రాలన్న